నాకు తెలిసి మీలో చాలా మందికి మన వంటింట్లో ఎప్పుడూ ఉండే పసుపు గురించి తెలిసే ఉంటుంది. ఇది మన వంటకాలకు మంచి రంగు, రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని బెటర్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇక దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు గాయాలను మాన్పడంలో కూడా బాగా పనిచేస్తాయని మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే పసుపులో మరొక రకమైన మాని పసుపు లేదా కస్తూరి పసుపు అని పిలిచే దీని గురించి మీలో చాలా మందికి అసలు తెలియకపోవచ్చు. కానీ ఇది కామెర్లను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేయడంతో దీనిని జాండీస్ బెర్రీ అని కూడా పిలుస్తారు. దీనిలో ఉండే బెర్బెరేనా అనే పదార్థంలో అనేక వ్యాధులను తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయని ఆధునిక పరిశోధనలు కూడా నిరూపించాయి. ముఖ్యంగా ఇది కడుపులో హాని కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేసి విరోచనాలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చేసి బీపీని కంట్రోల్ చేసి హార్ట్ అటాక్, పెరాలసిస్ రిస్క్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక శరీరంలో కణితులు ఏర్పడకుండా చేయడంతో పాటు లివర్ హెల్త్ ను మెరుగుపరిచే మంచి టానిక్ లా కూడా ఇది పనిచేస్తుంది. ఇక మహిళల్లో వచ్చే పీరియడ్ పెయిన్స్ ని తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకా రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళు దీని గంధాన్ని స్కిన్ పై రాస్తే అవి తగ్గే అవకాశం ఉంటుంది. ఇక మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. అలాగే గాయాలను క్లీన్ చేసే మంచి యాంటీసెప్టిక్ గా కూడా ఇది పనిచేస్తుంది. ఇవన్నీ విన్న తర్వాత మరి దీన్ని ఎలా వాడాలో కూడా చెప్తే బాగుంటుందని మీలో చాలా మందికి అనిపిస్తుంటుంది. కాబట్టి అది కూడా చెప్పేస్తాను, చూసేయండి. మరి పౌడర్ రూపంలో ఉండే ఈ మాని పసుపులో కాస్త తేనె కలుపుకుని వాడొచ్చు. ఇంకా దీనిని పాలల్లో కలుపుకుని నీళ్లల్లో నానబెట్టి లేదా కషాయంలా కూడా చేసుకుని తాగొచ్చు. ఇక దీనిని పౌడర్ గా 1-2 గ్రాములు, కషాయం అయితే 10 నుండి 15 మిల్లీలీటర్లు మాత్రమే వాడాలి. అయితే దీనిని ఆయుర్వేద నిపుణుని పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.